నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. హాస్టల్స్ ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా మనం చూసాము. ఆడపిల్లల హాస్టల్స్ విషయానికి వస్తే బోత్ సైడ్స్ మాట్లాడాలి, బట్ ఆడపిల్లల విషయానికి వస్తే ఎస్పెషల్లీ మానసిక హింసకి గురి చేస్తూ ఉంటుంటారు వార్డెన్స్. ఒక 1 minute లేట్ అయినా ఎందుకు లేట్ అయిందని అడగడం మానేసి అసలు వాడకూడని పదాలు వాడి పిల్లల్ని మానసిక హింసకు గురి చేయడం, ఫుడ్ విషయంలో మీ ఇష్టం ఉన్న దగ్గర చెప్పుకోండి మేము ఇలాగే పెడతామని అనడం, గవర్నమెంట్ హాస్టల్స్ అయితే ఇంకొంచెం ఒక లేయర్ దాటి బియాండ్ బిహేవ్ చేయడం మనం చూస్తూ ఉంటుంటాం. హాస్టల్స్లో ఎవరైతే ఆడపిల్లలు నివసిస్తూ ఉంటుంటారో అటు మగపిల్లలైనా సరే మెంటల్ హెరాస్మెంట్కి సంబంధించి అసలు కోర్టులో ఎటువంటి సెక్షన్స్ యాక్ట్స్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి హింసని అసలు మానసిక హింస కింద మనం పరిగణించవచ్చు అంటారు? ముఖ్యంగా హాస్టల్స్లో ఎడ్యుకేషన్ అనేది ఇటీవల కాలంలో బాగా పెరిగిందండి ఉష గారు. అంటే కంపల్సరీ చదువుకోవాలంటే హాస్టల్కి వెళ్ళాల్సింది, ఇంట్లో కూర్చొని చదివే పరిస్థితి లేదు. హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంటే అంటే కొన్ని పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా మెంటల్ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కుర్రాడు అప్పటిదాకా పేరెంట్స్తో ఉన్నటువంటి స్టూడెంట్స్, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఏం చేస్తారంటే ఆ హాస్టల్స్లో వేసేటప్పుడు అక్కడ ఆ వాతావరణం ఒక్కసారి అడ్జస్ట్ కాలేరు. కొన్నిసార్లు ఏమవుతాయంటే అక్కడ సీనియర్సే ఒక విధంగా ర్యాగింగ్ చేస్తారు. ర్యాగింగ్ పేరుతోటి ర్యాగింగ్ అనకూడదు, యాక్చువల్గా ఇట్స్ ఎ మెంటల్ టార్చర్ అని చెప్పాలి. అంటే ఇన్ని రకాలుగా చేస్తారంటే జెండర్ ఈక్వాలిటీ చూస్తారు. అంటే మహిళలైతే స్త్రీలకైతే ఏజ్ షార్ట్గా ఉన్నావు, హైట్గా ఉన్నావు, రకరకాలుగా లావుగా ఉన్నావు, సన్నగా ఉన్నావు అని చెప్పి బాడీ షేమ్ చేస్తూ టీచ్ చేయడం అనేది ఒక పార్ట్ ఉంటుంది. అది చెప్పుకోలేరు బయటికి. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే జెండర్ అంటే క్యాస్టిజంగా చేస్తారు. క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ వీటిని కూడా మైండ్లో దృష్టిలో పెట్టుకొని చేస్తారు. కొన్నిసార్లు సో అండ్ సో క్యాస్ట్ అయితే ఇలా అని చెప్పి, లో క్యాస్ట్ అని చెప్పి రిలీజియన్ వైజ్ చేస్తారు, కమ్యూనిటీ వైజ్ చేస్తారు. లో ప్రొఫైల్ అయితే లో ప్రొఫైల్, ఫినాన్షియల్ స్టేటస్, అందులో కాస్త పూర్గా ఉండి కాస్త ఫినాన్షియల్ స్టేటస్ లేకపోతే ఫినాన్షియల్ ఈక్వాలిటీ లేదని చెప్పేసి చేస్తారు. అంటే ఆ ఏజ్ తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక 1-2 years పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఇక్కడ కాస్త గట్టిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త ఫైనాన్షియల్ గట్టిగా ఉన్న వాళ్ళ యొక్క అవి షో పుటప్ చేసుకొని మేము చాలా రిచ్గా ఉన్నాను, చాలా తక్కువగా ఉన్నారని జెండర్ చూపిస్తారు. అట్ ద సేమ్ టైం కమ్యూనిటీ వైజ్ మీది మా క్యాస్ట్, ఇది మీరు ఈ క్యాస్ట్లో ఉన్నారు, మీరు సోయింట్స్ అని చెప్పి ఇలా రకరకాలుగా వాళ్ళని మానసికంగా టార్చర్ చేస్తూ ఉంటారు. హాస్టల్స్లో ఏం చేస్తారంటే ఒకే రూమ్లో ఒక 4 members 5 members ఉండేటప్పుడు ప్రాపర్గా ఆయన తలగా బెలాంగింగ్స్ అన్నింటినీ కూడా ఎక్కడో దాచిపెట్టేయడం, టార్చర్ చేస్తారు. నైట్ టైం మనకి హెడ్ ఒంట్లో బాగాలంటే లైట్స్ ఆఫ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం, వాటర్కి వెళ్తే వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేయాలి, ట్యాప్స్ ఆఫ్ చేయడం, ఆయనకి ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఫుడ్ పెట్టకపోవడం, ఆయన్ని రకరకాలుగా ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి సింగిల్గా ఒక పర్సన్ సెంటర్ చేస్తూ అతన్ని టార్చర్ చేయడం. ఈ రకమైన టార్చర్స్కి పిల్లలు ఎలా బలైపోతారంటే బయటకి చెప్పుకోలేరు. నువ్వు బయటకి చెప్పావంటే నీ అంత చూస్తావని బెదిరిస్తారు. ఇంటి చూస్తే పేరెంట్స్కి చెప్పుకోలేరు. పేరెంట్స్ ఏమో ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ పంపించిన తర్వాత ఇలాంటి టార్చర్ ఎలా భరించాలని చెప్పి మానసికంగా నలిగిపోతారు. ఇంకా అమ్మాయిల పరిస్థితి మరీ వర్ణాతీతం. ఇంకా వాళ్ళని అమ్మాయిలే టార్చర్ చేస్తారు. అమ్మాయిలే వాళ్ళ హాస్టల్స్ రూమ్స్లో వేరే అమ్మాయిని టార్చర్ చేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పే అవలక్షణాలన్నీ కూడా అమ్మాయిల్లో కూడా ఉంటాయి. వాళ్ళు కూడా ఇదే రకంగా టార్చర్ చేస్తారు. ఈ కొంతమంది కాస్త బిడియంగా ఉన్నట్టు అమ్మాయిలు, కాస్త ముభావంగా ఉన్న అమ్మాయిలు, కాస్త సున్నితంగా ఉన్న అమ్మాయిలని డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు కుమిలిపోతుంటారు. రాత్రిళ్ళు దిండ్లు తడిచిపోతుంటాయి సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో ఇవి పతాక స్థాయికి వెళ్ళేసరికల్లా 1 హాస్టల్ నుంచి దూకేసామని మనం వార్తలు చూస్తుంటాం. లేకపోతే హాస్టల్లో నుండి ఫ్యాన్ కూరేసుకొని చనిపోయిందని చెప్పి మనం చూస్తుంటాం. రకరకాలుగా నలిగిపోతారు. ఇంకా ఏంటంటే అమ్మాయిలకి ఏం చేస్తారు అంటే లేనిటువంటి బాయ్ ఫ్రెండ్స్ తోటి లింకులు పెట్టి డిఫేమ్ చేయడం మొదలు పెడతారు. సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే సోషల్ మీడియా అకౌంట్స్లో నోట్స్లు రాసేటప్పుడు నోట్స్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, కాలేజీలో ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయకుండా డిలేట్ చేయడం, అవి తీసుకెళ్లి రకరకాలుగా అవి చించేయడం, లేకపోతే నాశనం చేయడం, ఇట్లానే చేస్తుంటారు. అక్కడ వాళ్ళ లెక్చర్స్, వాళ్ళ స్టాఫ్ వీళ్ళని తిడుతూ ఉంటారు. ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు ఆ రూమ్మేట్స్, క్లాస్మేట్స్ అందరు కూడా. ఇలా ఉన్నటువంటి ఏ ప్రదేశంలో అయితే ఉంటారో ఆ ప్రదేశం వాళ్ళకి ఒక నరకప్రాయంగా సూచించి ఆ మనిషి ఎందుకు బతుకున్నానా, నా జీవితాన్ని తెలియజేసుకుంటే బాగుంటుంది అన్న స్థితికి తీసుకెళ్లే విధంగా, అంటే వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళకి కావాలని చేయదు, ఏదో ప్లాన్ ప్రకారం వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, మరొకటి కాదు, కానీ ఒక ఆతతాయితనం ఉంటుంది వాళ్ళకి. దాంతో ఏం చేస్తారంటే అట్లా ప్రవర్తిస్తారు వాళ్ళు. సో ఇటువంటి సందర్భాల్లో ఉండాల్సినటువంటి పిల్లలు ఏ రకంగా బిహేవ్ చేయంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి కానీ మీరు ఏమైనా గమనిస్తే, ఈ వీడియో ద్వారా మీరు గమనిస్తే గుర్తుపెట్టుకోండి, ఇమ్మీడియట్గా దగ్గరగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ని మీరు సంప్రదించండి. సార్ మా వార్డెనే మమ్మల్ని అట్లా చేస్తుంది, సార్ మా వార్డెనే మమ్మల్ని టార్చర్ చేస్తుంది. కొన్ని సందర్భాలు ఇది కూడా ఉంటుంది. గ్రూప్ ఆఫ్ టీమ్కి ఆ వార్డెన్ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఉత్తల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇది మెయిన్ పాయింట్, చాలా మంది దీనివల్ల సఫర్ అవుతుంది. అవునండి, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు ఏ హాస్టల్లో పనిచేస్తున్నారో హాస్టల్ వార్డెన్కి ఒక రిటర్న్ కంప్లైంట్ మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. లేదు సార్ హాస్టల్ వార్డెన్ పట్టించుకోవట్లేదు, నన్ను ఆవిడ కూడా ఈ గ్రూప్లో, మీరు అన్నట్టుగా ఆవిడ కూడా ఈ గ్రూప్లో ఒక పార్ట్ ఆఫ్ యాక్టివిటీ అయిపోతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలంటే ప్రిన్సిపాల్ గారిని రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి.
రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ప్రిన్సిపాల్ గారికి నోటీసులో పెట్టండి. మీ కాలేజీలో ప్రిన్సిపాల్ ఉంటే ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, డీన్ ఉంటే డీన్, ఎవరో ఒకళ్ళు హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఉంటారు కాబట్టి హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్కి ఈ యొక్క పరిస్థితిని ఇమ్మీడియట్గా వివరించండి. మీరు భయపడతారు, అయ్యో ఇలా చేయడం వల్ల నాకు ఏమైనా డిఫేమ్ అవుతుందేమో, క్లాస్ రూమ్లో మా లెక్చర్స్ వల్ల నా మార్క్స్ తగ్గుతాయి. లేదండి, ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకోండి, లేకపోతే మీరే జీవితాన్ని నాశనం చేస్తారు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అనేది మొత్తం వాళ్ళకి అందరూ ఇంపార్టెంట్, కానీ ఏ ఒక్క గ్రూప్ ఆఫ్ సెగ్మెంట్ మాత్రం ఏ ఇన్స్టిట్యూషన్ పని చేయరు. మీరు అపోహ నుంచి బయటికి రండి. మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆలోచన చాలా తప్పు. మీరు ఆ ఊహ నుంచి బయటకు పడండి. ఎందుకంటే 100 మంది స్టూడెంట్స్ ఉన్నటువంటి హాస్టల్స్లో అందరినీ ఈక్వల్గా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఆ మేనేజ్మెంట్లో. ఆ మేనేజ్మెంట్లో ప్రిన్సిపాల్ గారికో ఇంకొకటి ఉంటుంది, అది వాళ్ళకి ఇంపార్టెంట్. అది మీరు ఇట్లా నోటీస్ ఏం జరిగిందంటే అది ఎక్కడికి వెళ్తే ప్రాబ్లం అని చెప్పి, అది ఏ ఇన్స్టిట్యూషనా, కాలేజా, గర్ల్స్ హాస్టలా, ఉమెన్స్ హాస్టలా, బాయ్స్ హాస్టలా, ఎవరైనా సరే ఇమీడియట్గా హాస్టల్కి ఇన్ఫార్మ్ చేయడం, లేదా వార్డెన్ తీసుకోవట్లేదంటే ఇమీడియట్గా ఉన్నటువంటి అక్కడ ఏదైతే హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉందో ప్రిన్సిపాల్ గారికి ఇన్ఫార్మ్ చేయండి. ప్రిన్సిపాల్ గారు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, మిమ్మల్ని పిలిచి తిరుగుతున్నారన్న సందర్భంలో మీరు ఇమ్మీడియట్గా ఒక రిటర్న్ కంప్లైంట్ తీసుకుని దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. తప్పేమీ లేదు, ఏమీ జరగదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇమీడియట్ విషయాన్ని చెప్పండి. దగ్గరలో ఉన్న స్టేషన్ ఎస్హెచ్ ఉంటారు, ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్హెచ్ ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు. అతన్ని పెద్ద స్టేషన్ అయితే సిఏ అంటారు, చిన్న స్టేషన్లో అయితే ఎస్ఐ గారు ఉంటారు. మీరు దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇమ్మీడియట్గా భయపడకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇలా జరుగుతుంది, ఇలా మానసికంగా బాధపడుతున్నానని చెప్పి కంప్లైంట్ చేసే ప్రయత్నించండి. లేదు సార్, పోలీస్ స్టేషన్కి ఎక్కాలంటే చాలా భయం, నేను ఆడపిల్లని, నాకు పరువు ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే నా ఫ్రెండ్స్ చూస్తాను అనుకుంటే తప్పేమీ లేదు. మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏ పరిధిలోకి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ తాలూకా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. అందులో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్కి మీరు ఏ పరిధిలో ఉన్నారో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు ఎక్కడి నుంచి ఉన్నారో, ఏం చేస్తారని చెప్పి ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి. జస్ట్ కంటెంట్ ఫార్వర్డ్ చేయండి, అర్జెన్సీ అని చేయండి. ఇమీడియట్గా పోలీసులే మీకు కాల్ చేస్తారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి మీకు కాల్ చేస్తారు, వివరాలు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళు స్టెప్ తీసుకున్న ప్రయత్నం చేస్తారు తప్పించి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ సార్ ఇది కూడా జరుగుతుందంటే కాలేజ్ క్యాంపస్లో ఈ రెడ్రెసల్ సెల్స్ ఉంటాయి. అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ అందరూ కూడా, కొంతమంది లెక్చరర్స్, అదేవిధంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక ఖచ్చితంగా చేయమని చెప్పి యాక్ట్ కూడా ఉంది. ప్రతి కాలేజీలో, ప్రతి క్యాంపస్లో రెడ్రెసల్ సెల్ ఉంటుంది. ఉమెన్స్కి వేరేగా ఉంటుంది, అందరు కలిపి కాలేజీగా ఉంటుంది. ఉమెన్స్ వరకు అయితే ఉమెన్స్ హెరాస్మెంట్కి సంబంధించి ఒక రిడ్రెసల్ సెల్ ఉంటుంది. లేకుండా ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ఉండదు. అది ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే ఒకసారి మీ ఆ బైలాస్ బుక్ చదవండి. ఆ కాలేజ్ సంబంధించిన బైలాస్ బుక్ ఉంటుంది. ఆ బైలాస్లో మెన్షన్ చేస్తారు. లేకపోతే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి, ఇలా జరుగుతుంది, ఇలా విషయం అంటే పేరెంట్స్ స్టెప్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ప్రయత్నం చేసినంత తప్పనిసరిగా ఏదో ఒక దగ్గర నుంచి మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఇవేవి కాదనుకోండి, చివరికి ఆప్షన్స్ ఏంటి, NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒకటి ఉంటుంది. మీరు గూగుల్కి వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. ఇమీడియట్గా అక్కడ కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. అది కూడా కాదు సార్, నేను ఈ రకంగా ఇబ్బంది పడుతున్నానని మీరు అనిపిస్తే, మీ విషయాలు చాలా గోప్యంగా ఉండాలి, ఎవరికి తెలియకూడదు అనుకుంటే తక్షణమే కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. ఈ విషయాలు మీకు ఎక్కడా బయటకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. మేమేం చేయాలో మా పని మేము చేస్తాం. ఇమీడియట్గా మీ చేతిలో ఫోన్ తీసుకొని ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లీగల్ టీం అప్రోచ్ అవుతారు. ఎలా వెళ్తే బాగుంటుంది మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. మీకు పేరెంట్స్ కన్ఫర్మ్ చేయడం కానీ రకరకాలుగా మీ పేర్లు ఎక్కడ బయటకు రిలీజ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అట్లీస్ట్ దానికి కూడా మీకు ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ లీగల్ స్టెప్స్ అనేది, దట్ ఈస్ సెకండరీ స్టెప్స్, ఈ వీడియోలో చాలా ఎక్కువగా చెప్పే అవకాశం ఉండదు. కాబట్టి ఇక ఫర్దర్ స్టెప్ మేము తీసుకొని మిమ్మల్ని ఇమీడియట్గా ఒక సురక్షిత ప్లేస్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది కాకుండా న్యాయపరంగా మీకు ఏదైనా వివాదాలు, న్యాయపరంగా మీరు ఫేస్ చేస్తే కూడా దాన్ని కూడా సొల్యూషన్ చేద్దాం. ఉష గారు, డెఫినెట్గా సార్, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, మీరు కనుక మానసికంగా ఇబ్బందులు పడుతూ డీఫేమ్కి గురి అవుతూ ఫుడ్ విషయంలో కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, బాడీ షేమింగ్ కావచ్చు, లేదా ఫ్యామిలీస్కి సంబంధించిన ఫినాన్షియల్ స్టేటస్ కావచ్చు, లేదంటే కొంతమంది సార్ చెప్పినట్టు కుల మత వర్గ భేదాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంకా మేము తట్టుకోలేకపోతున్నాం అనుకున్న పాయింట్లో, డిప్రెషన్కి వెళ్తున్నాం అన్న పాయింట్లో, లేదంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారన్న పాయింట్లో కనుక మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియకపోతే కింద ఒక నెంబర్ ఉంటుంది. దానికి కనుక మీరు ఒక కాల్ చేసినా, మెసేజ్ చేసినా రవీంద్రనాథ్ గారి మీకు పూర్తి వివరాలు అందించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉష గారు.